హెచ్ఎల్హెచ్ అంటే హీమోఫాగోసైటిక్ సిండ్రోమ్ అంటారు. ఇది కొంతవరకు సీరియస్ బ్లడ్ డిజార్డర్ అనమాట ఇది. హెచ్ఎల్హెచ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హెరిడిటరీగా అంటే పుట్టుకతో వస్తుంది, జన్యుపరంగా వస్తుంది. ఇంకోటి ఎక్వైర్డ్ అంటారు హెచ్ఎల్హెచ్ అంటే అది మధ్యలో వస్తుంది. హెరిడిటరీ అనేది చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది, పుట్టుకతోనే ఉంటుంది. 2-3 నెలల వయసు నుంచి వాళ్ళలో ప్రాబ్లమ్స్ మొదలవుతూ ఉంటాయి. ఫీవర్ వస్తుంది, కంట్రోల్ అవ్వదు, రకరకాల యాంటీబయాటిక్స్ లోకల్ ప్లేస్లో వాడుతుంటారు. వైట్ బ్లడ్ సెల్స్, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది, బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది, సన్నబడిపోతూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్, బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ నెలల పిల్లల నుంచే కూడా వాళ్ళలో మనం గమనిస్తుంటాం హెరిడిటరీ హెచ్ఎల్హెచ్లు. ఎక్వైర్డ్ హెచ్ఎల్హెచ్ అంటే అది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, ముసలి వాళ్ళకి రావచ్చు. ఇది ఎందుకు వస్తుందంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఆ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూన్ సిస్టమ్స్ని ట్రిగ్గర్ చేసి హెచ్ఎల్హెచ్ని కాజ్ చేస్తూ ఉంటుంది అనమాట. కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా హెచ్ఎల్హెచ్ని కాజ్ చేయొచ్చు. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ అదర్ ఎస్ఎల్ఈ టైప్ ఆఫ్ డిజార్డర్స్ కానీ ఇవి కూడా హెచ్ఎల్హెచ్ని ప్రెసిపిటేట్ చేస్తుంటాయి పెద్దవాళ్ళలో కానీ ఈ ఎక్వైర్డ్ టైప్ ఆఫ్ హెచ్ఎల్హెచ్లో. సో ఎక్వైర్డ్ టైప్ ఆఫ్ హెచ్ఎల్హెచ్ కూడా చిన్నపిల్లల్లో వచ్చిన హెరిడిటరీ లానే కొద్దిగా సీరియస్గా ఉంటుంది. కొంతమందిలో ఇది లైఫ్ థ్రెటనింగ్గా కూడా ఉంటుంది. ఈ 2 రకాల హెచ్ఎల్హెచ్ల్లో ట్రీట్మెంట్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళలో వచ్చింది కొంతవరకు మందులతో తగ్గించడానికి ట్రై చేస్తుంటాం. చిన్నపిల్లల్లో వచ్చింది ఫస్ట్ మందులు స్టార్ట్ చేసి కొంత కంట్రోల్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో చిన్నపిల్లల్లో వచ్చే హెరిడిటరీ హెచ్ఎల్హెచ్కి ఓన్లీ క్యూరేటివ్ ఇంటెంట్తో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్కటే ఉంది.